మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను అన్నారం బ్యారేజీని సందర్శించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కాంట్రాక్టర్లను కోటీశ్వరులను చేసేందుకే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని విమర్శించారు ఎమ్మెల్యే. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు. నాడు బీఆర్ఎస్ చేసిన తప్పిదాల వల్లే వర్షాలకు ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. బ్యాక్ వాటర్తో నష్టపోతున్న రైతులకు అండగా ఉంటామన్నారు ఎమ్మెల్యే వివేక్. ఒరిజినల్లీ వెంకటస్వామి గారు ఏదైతే కొట్లాడారో ప్రాణహిత చేవల అని, అది తుమ్మిడిగట్ట నుంచి ఎల్లంపల్లి వరకు నీళ్ళు వస్తే అక్కడ నుంచి అన్ని చోట్ల కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం కమిషన్ల కోసం ప్రాజెక్టు, దాంతో అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మన తెలంగాణలో ఇప్పించే సత్తా ఉండేది. దళితులకు 3 ఎకరాల భూమి, ఇవన్నీ కూడా ఈ 1,00,000 కోట్ల రూపాయలలో మనకు వచ్చేది. కలెక్టర్ గారు కూడా చెప్పాను, ఇట్లా ఉంది సిచ్యువేషను, మీరు టీంని పంపించమంటే వారు ఆర్డీఓ గారిని పంపించడం జరిగింది. డెఫినెట్లీ రైతులు కూడా ఎక్కడ కూడా ఆందోళన పడేది అవసరం లేదు. ఒక నెల ఇక్కడక్కడ కావచ్చు, కానీ అందరికీ ఎక్కడైతే పంట నష్టపోయిందో అందరికీ నష్టపరిహారం ఇప్పించేలాగా చేపిస్తానని చెప్పి భరోసా ఇప్పిస్తూ, మీరందరూ కూడా ఎప్పుడు ఏది ఉన్నా కానీ నాకు ఫోన్ చేయండి, నేను అందుబాటులో ఉంటా. కేటీఆర్కి అవగాహన లేదు. వారు చెప్పినట్టు అప్పుడు పంపు చేసినుంటే మళ్ళా ఎల్లంపల్లి గేట్స్ ఓపెన్ చేసి మళ్ళా ఆ నీళ్ళన్నీ వృధా అయిపోతుండే. అంటే ఈ కరెంట్ ఛార్జీలు ఎవరు కట్టాలి? అసలు కేటీఆర్కి పంపించాలి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పైసలు దోచుకొని తిన్నారు. ఇప్పటి వరకు 1280 టీఎంసీ నీళ్లు వాడుకునే ప్రాజెక్ట్ ఇది. ఇప్పటి వరకు కేవలం 260 టీఎంసీల నీళ్లు వాడుకోవడం జరిగింది. దాంట్లో కూడా సుమారు 200 టీఎంసీ నీళ్లు ఎల్లంపల్లి గేట్స్ ఓపెన్ చేయడం వలన ఆ నీళ్ళు కూడా వృధా అయింది. అంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం వేస్ట్ అయిపోయింది.